ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు అతడు 21,000కు పైగా సినిమాలు పైరసీ చేసినట్లు తెలుస్తోంది. 50 లక్షల మంది డేటాను సేకరించి సైబర్ నేరగాళ్లకు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు అమ్మి కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. ఇక అతడి వ్యక్తిగత జీవితం కూడా ఈ నేరాలకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. కాలేజీలో చదువుకునే వయసు నుంచి వివాహం తర్వాత కూడా రవి ప్రధానంగా ఆర్థిక అవమానాలను ఎదుర్కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2016లో ఉన్నత కుటుంబానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లాడిన రవికి ఆమెతో కలిసి జీవించడంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. భార్యతో పాటు అత్త కూడా అతడి తక్కువ సంపాదనను హేళన చేయడంతో ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఈ కారణాల వల్లే ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో రవి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవాన్ని ఉపయోగించిన రవి ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్సైట్లకు రూపమిచ్చాడు. పైరసీ వెబ్సైట్ల నిర్వహణతో పాటు రవి మరో ఘోరమైన నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.